ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నీ బిడ్డలమైన మమ్మలను సజీవ లెక్కల్లో దాచి మీ అపారమైన కృపలో భద్రపరిచి మమ్మలను, మా కుటుంబాలను, మా పిల్లలు, మా కలిగిన సమస్తాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించి తండ్రి ఈ రీతిగా మమ్మల్ని అందరూ నిలబెట్టి సజీవ లెక్కల్లో నువ్వు చేసిన మేలను తలపోసుకోవడానికి, మా గురించి రాయించిన జీవగ్రంథములను మాటలు నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి ఇచ్చిన ఈ సమయానికై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ అయా చెప్పబోతున్నాను మరుగుపరిచి సూటిగా నాతో, మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ప్రభు నామన మీ అందరికి వందనాలు, క్రీస్తులో శుభాలు. ఈరోజు కూడా ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. క్రీస్తు చూపిన మాదిరి ఆనాడు శిష్యులకు అర్థమైంది, ఈనాడు బోధకులకు లేకపోతే క్రైస్తవులకు అర్థమైందా అన్నదాన్నే మనం చక్కగా ఆలోచిద్దాం. క్రీస్తు చూపిన మాదిరి ఆనాడు శిష్యులకు అర్థమైంది, ఈనాడు బోధకులకు అర్థమైందా? మాదిరి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగ ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు, అందులో దొంగ కూడా ఉండు. ఎవరు? ఇస్కరియోతు యూదా. తనను అప్పగింపబోతున్నాడు, అపవిత్రుడు, మనసు మార్చుకోలేని వాడు, దేవునికి లోపడిన వాడు, వ్యాపారంగా అంటే మన మైండ్ సెట్ అంతా లోకం మీదనే ఉంది. అంతం వరకు అతన్ని ప్రేమించుగా ఉన్నాడు. 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే. చాలు, మీరు గమనించండి. ఎప్పుడన్నా మీకు ఆలోచన వచ్చిందా చదివేటప్పుడు? ఆగిర్రా ఎప్పుడన్నా? ఎంతమంది యేసుక్రీస్తు శిష్యులు? ఎవడిచ్చిన అవకాశం? దుష్టుడు ఇస్తేనే వస్తాడు. నువ్వు అవకాశం ఇస్తేనే దుష్టుడు వస్తాడు. నువ్వు అవకాశం ఏంది, దుష్టుడు రాడు. వాళ్ళు యేసుక్రీస్తు వెంబడున్నారు, మిగతా వాళ్ళు యేసుక్రీస్తు మాటలు వింటున్నారు, ఆ మాటలు తలపోసుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. మీరు గమనించండి, చక్కగా ఉన్నారు. కానీ ఏం లేదు. అంతకు ముందే ఏం చేసిందట? అపవాది ఆలోచనలు పుట్టించిందట. మీరు గమనించండి. చూడండి, 3వ వచనం చదువుతున్నాం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. మీరు గమనించండి, భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రమును అవతల పెట్టి లేచి తన తువాల తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకును తను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. మీరు గమనించండి, ఎప్పుడు అన్నీ చేస్తుడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి. అది ఎరిగిండి యేసుక్రీస్తు. ఎరిగిన వెంటనే వెళ్ళిపోవాలంటే మాదిరి చూపుతున్నాడు. చూడండి, క్రీస్తు చూపుతున్న మాదిరి, క్రీస్తు చూపుతున్న ప్రేమ. మీరు గమనించండి, ఎప్పుడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ పాదాలు కడగంగా మనం విన్నామా? ధనవంతులు, ఒక మంచి హోదాలో ఉన్నవాళ్ళు పేదవారి పాదాలు కడుగుతారా? తక్కువ స్థాయిలో ఉన్న వాడిని మాటలతో కించపరుస్తారు. అవసరం అనుకో నువ్వు వచ్చిన పాదాలు కడగని అంటారు. ముల్లోకాల మహాచక్రవర్తి యేసుక్రీస్తు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంతటి గొప్ప మహానుభావుడైన యేసు ఎరిగి నేను వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి,
నేను అన్ని విషయంలో నేను మాదిరి చూపాలి. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, బ్రతుకుల్లో కానీ పర్ఫెక్ట్. నేను నాలాగా బ్రతకాలి, వాళ్ళు నాలాగా జీవించాలి, నా స్వరూప్యము వాళ్ళ యందు ఏర్పడాలని ఏం చేసినాడు? భోజన బంతిలో నుంచి లేచిండు. తన పై వస్త్రం తీసి అవతల పెట్టిండు. టవాల నడుములకు ఎవరు చుట్టుకుంటారంటే టవాల ఎవరు చుట్టుకుంటారు అంటున్నా? పనిచేసేవారు నడుముకు టవాల చుట్టుకుంటారు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? శాలువగా పై వస్త్రంగా వేసుకుంటారు. మంచిగా రాజ్యగా అంటే రాజుగా టీవీగా వెళ్ళిపోవడానికి వారి మధ్య వస్త్రాలు ధరించుకొని మంచిగా వెళ్ళిపోతారు. ఎవరు? అధికారం. ఈయనేంటి నడుము కట్టుకుంటే దాసుని స్వరూపం ధరించుకుండు. దాసుడిగా, పరిచారకుడిగా ఇలా ఉండాలి. నన్ను నమ్మేవాళ్ళు, నన్ను నమ్ముతున్న నా ఫాలోవర్స్గా నా మాటలు విన్న మీరు, మరి ముఖ్యంగా పరలోకానికి రావాలి అంటే, తండ్రి చెంతకు చేరాలి అంటే ఇలాంటి తగ్గింపు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి తెలుసు? యేసుకు బాగా తెలుసు. అందుకని యేసుకు తెలిసిన ఆయన ఏం తెలుస్తుండు? తండ్రి యొద్దకు నేను వెళ్ళాలంటే ఏమై ఉండాలి? యేసు ఎరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి. అక్కడి నుంచే బయలుదేరినా మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళాలని యేసు ఎరిగి ఏం చేసిండు? మొత్తం ఇక వెళ్ళిపోతా నేను. కానీ అన్ని విషయంలో చాలా విషయాలు చెప్పాను. కానీ ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు లేకుండా సమానత్వం చేయాలి. వీళ్ళు సమానత్వం మీరు గమనించండి. ఉందా? బోధకులు అంటే కిరీటాలు వస్తాయి, బోధకులు అంటే పెద్ద హోదాలు అయిపోయినాయి. బోధకుడు అంటే అసలు ఒంటిలో నుంచి చెమట పట్టకుండా ఉంది. ఎన్నో సుఖభోగాలు అనుభవించేటట్టుగా ఉన్నారు ఈనాడు బోధకులు. అందరితో పని చేయించుకుంటారు, వీడు మాత్రం ఒళ్ళొంగతో పని చేయరు. బోధకుడు అంటే అన్ని పనులు రావాలి, అన్ని పనులకు దిగిపోవాలి ఖచ్చితంగా. పరిచారం, నేను ఇంకను నా తండ్రి ఇంకను పని చేయించున్నా, నేను పని చేస్తా. పరిచారం చేయించుకున్నట్టుకు మనిషి కుమారుడు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా ఏం చేసిండు? అనేకులకు పరిచారం చేసిండు. పరిచారమే కాదు, పాపానికి విమోచన క్రైదనంగా తన్ను తాను బలిగాను అర్పణగాను తన దేహాన్ని మొత్తం ఏం చేసిండు? అర్పించేసిండండి. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరికి అర్థమైంది? చరిత్రలో మీరు చూడండి, ఎవరైనా ఇలా కాళ్ళు పట్టుకొని కడిగినట్టు ఎక్కడైనా చరిత్రలో మీరు చూడండి, రాజులు కడిగిరా? లోకంలో లేకపోతే దేవుళ్ళు అనబడుతున్న వారైనా ఎవరి దగ్గరికి వచ్చి పాదాలు కడిగినట్టుందా? పట్టుకున్నట్టు దాసుని స్వరూపం ధరించుకొని వచ్చి ఈయన చేస్తున్నాడు. మాదిరి చూపుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, మీరు ఇలా ఉండాలని చెప్తున్నాడు. ఇంకా కిందికి వచ్చిన చూడండి, ఇట్లు చేయొచ్చు. అందరికి అడిగించుకుని మంచిగా, ఎవరికి డౌట్ రాలా, ఎవరు ఆటంకపరచలే. మిగతా 11 మంది శుభ్రంగా అడిగించుకుని పాదాలు. సీమోను పేతురు దగ్గరికి వచ్చి లాస్ట్కి పేతురు మిగిలిపోయాడు. పేతురు దగ్గర రాగానే ఏమంటుండే, వద్దు ప్రభువా. ఆలోచిస్తుంటే చూడండి, అందరు సప్పుగా కాళ్ళు చాపిర్రు, మీరు కడుక్కురు, ఎవరు అనలే. ఎవరి దగ్గర ఈ ప్రస్తావన రాలే. ఏదానికంటే ముందే ఉంటాడు పేతురు గారు. సముద్రమే, నువ్వే అయితే ప్రభు అని నడిచినా నీ యొద్దకు అనడాలే. సిలువే పడతారు, మనిషి కుమారుని చంపుతారు. ప్రభు ఇది ఎప్పటికి నీకు జరగకుండా కాక ప్రభు అన్నాడు. సాతానా వెనుకవో, నువ్వు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతిని ఆలోచించవా? నువ్వు నాకు అభ్యంతర కారణమై నువ్వు నా వెనుకవో సాతాన్ అంటాడు. ఎవరు? పేతురు. అంటే ఏ దానికి ముందు ఆయన వస్తాడు. ఇక్కడ కూడా పేతురు దగ్గర రాగానే, అయ్యా నువ్వు నా పాదాలు కడగద్దు అన్నప్పుడు ఏమంటుంది చూడండి. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నువ్వు నా పాదము, ఎవ్వరు అడగలేదు 11 మందిలో. 12వ వాడైన పేతురు గారు అడుగుతూ, నువ్వు నా పాదాలు కడుగుతావయ్యా? కడగాల్సింది మేము, తుడిచాల్సింది మేము. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు ఎవరు వీళ్ళకి తెలుసా? ఎవ్వరు చెప్పరు. మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అంటే అందరు ఏమన్నారు? ఇర్మియా అని, యోహాన్ అని, ప్రవక్తల్లో ఒకడని రకరకాలుగా చెప్పుకుంటారు అన్నారు. పేతురు గారు ఏమన్నారు? ఎరికైనా సజీవుడమైన దేవుని కుమారుడవు, జీవం గల దేవుని కుమారుడవయ్యా నీవే అన్నప్పుడు ఏమన్నాడు పేతురు గారిని? పేతురు, ఇది నీకు మనసును బయలుపరిచింది కాదు,
నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. నువ్వు ధన్యుడవు పేతురు, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఎవరు అర్థం చేసుకోరు? పేతురు గారు అర్థం చేసుకున్నాడు. ప్రవక్తల్లో ఒకడు అంటుడు, ఇర్మియా అంటున్నారు, రకరకాల ఈ ప్రవక్త ఆ ప్రవక్త అని పేరు చెప్పుకుంటారు. ప్రవక్తల్లో ఒకరు అంటారు, కానీ కరెక్ట్గా ఐడెంటిఫై చేసింది ఎవరు? పేతురు గారే కదా. పేతురు గారు ఏమండు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువు, మెస్సయ్యవు. ఇది మనుషులు బయలుపరచలే పేతురు, నీకు సాక్షాత్తు పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. ఇంత తెలిసిన ఆయన అంటుండు, నువ్వు నా పాదాలు కడుగుదువా అయ్యా, నువ్వెంత గొప్పోడు అయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటుండో చూడగా, నా కాళ్ళు కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుందువని. ఎవరికి? పేతురు కాదు, యేసుక్రీస్తు చెప్పిండు. పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు, నా తల కూడా కడుగుమని ఎవరితో? యేసుక్రీస్తు చెప్పిన. అయ్యా, నా చేతులు కాదు, నా పాదములే కాదు, నా చేతులు, నా తల కూడా నన్ను గడుగయ్యా, నిలువెల్ల గడుగు అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన సంగతి చెప్పిండు. ఈ సంగతిలో మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరేం చెప్తారో, మీరు బైబిల్ ఎంతగానో మీరు రీడింగ్ చేస్తారో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఈ కింది వచనంలో, యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొని అక్కరలేదు అని అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులే కానీ మీరు అందరూ పవిత్రుడు కానేరడు. ఇది ఎవరి మనసులో పెట్టుకొని చెప్తుండు? యూదాను మనసులో పెట్టుకొని చెప్తుండు. ఇస్కరేజ్ యూదాన్ని పెట్టుకోండి. మీరు 11 మంది మంచివాళ్ళే కానీ ఒకటి కాడు, మీరు అందరూ పవిత్రులే. స్నానం చేసిన వాడు మొత్తం కడుక్కుంటారా లేదా? గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న ఒక అద్భుతమైన ఒక మంచి విశ్లేషణ చెప్పాలి. స్నానం చేసిన వాడు పాదములు మాత్రమే కడుక్కుంటాడు, మొత్తం కడుక్కుని అక్కర్లేదు అన్నాడు. మీరు గమనించండి, మనం స్నానం చేస్తే నీళ్ళని ఎక్కడికి పోతాయి? పాదాలకు తడవకుండా ఎప్పుడైనా స్నానం చేయగలమా? మన వల్ల అవుతుందా? గమనించాలి. పాదాలు నానకుండా స్నానం చేయగలమా? నడిచేది పాదాలే కదా. నువ్వు స్నానం దగ్గరికి వెళ్ళాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నువ్వు నీళ్ళలోకి దిగాలన్నా, నువ్వు ఎక్కడ ఉండాలన్నా ఫస్ట్ తల నుంచి వెళ్ళి కింది వరకు ఎక్కడికి వెళ్తాయి? మరి యేసుక్రీస్తు ఏంటి ఇలా చెప్తున్నాడు? ఆలోచించిరా? ఇందులో అద్భుతమైన విశ్లేషణ, ఒక గొప్ప మంచి మాటలు ఉన్నాయి. మీరు గమనించిరా? స్నానం చేసుకున్నవాడు కాలు కడుపుకుంటే సరిపోతుంది, కాలు మాత్రమే కడుక్కోవాలి, పవిత్రుడే. అంటే ఏంటి కాళ్ళు, ఈ నీళ్ళు అనే అర్థం ఏంటి? మీరు గమనించండి. ఏమన్నా మీకేం తోస్తుందో ఒకసారి రెండు మాటలు చెప్పండి. మీ ఆలోచన తగ్గట్టు దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని బట్టి మీకు ప్రతి మనిషికి ఒక తలాంతు ఇస్తాడు, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఇస్తాడు. నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించలేరు, మీలో ఆలోచించినట్టు నేను ఆలోచించలేరు. ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి తలాంతులు వాళ్ళే, ఎవరికి ఉన్న క్యాపబిలిటీ వాళ్ళకే ఉంటుంది, ఒకరికి రాదు. అంతేనా? అది సత్యం. దీన్ని మీరు ఏమనుకుంటారు? క్లియర్గా చెప్తుంది యేసుక్రీస్తు. స్నానం చేసుకునేవాడు పాదములు కడుక్కుంటే సరిపోతుంది బాబు, నువ్వు చేతులు కడుగు, మొత్తం తల నుంచి మొత్తం కడగ అంటుండు. అవసరం లేదు, మీరు పవిత్రులుగానే ఉన్నారు, ఇబ్బంది లేదు అంటారు. ఏంటి పవిత్రత? ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచించండి.
చెప్పండి, ఏదైనా సరే మీకు వచ్చిన ఆలోచన, దీనికి ఉన్న విశ్లేషణ ఏంటి? మీరు గమనించండి, కొన్ని విషయాలు చెప్పండి దీని మీద. స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుని అక్కర్లేదు. యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు చెప్పేది ఏంటి అసలు? మీరు మళ్ళీ పవిత్రులే అన్నాడు. మళ్ళీ అపవిత్రుడు కాదు, మీరు పవిత్రులే, అందరూ కాదు అన్నాడు. మళ్ళీ కొందరే అన్నాడు. అంటే ఏంటి? ఎవరు? అదేంటి? బైబిల్ ఆన్సర్ మీద బైబిల్ని వెతుకుదామా, చూద్దామా? మంచిది, రండి. మార్కు సువార్త చూద్దాం, 9వ అధ్యాయము 30 నుంచి చాలా జాగ్రత్తగా చదువుతాం. ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు బయలుదేరి వస్తున్నారు, మార్గమున వస్తున్నారు. గలిలయ గుండా వెళ్ళుచున్నారు. అక్కడి నుంచి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండేది. అది ఎవరికి తెలియట ఆ యేసుక్రీస్తుకి ఇష్టం లేదు. ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడనియు, వారు ఆయన చంపెదరనియు, చంపబడిన 3వ దినమున ఆయన లేచుననియు వారితో చెప్పాను. వాళ్ళు చెప్తుండు, ముందే మరణానికి సిద్ధమైన మతం టోటల్గా చెప్తుంటే వీళ్ళు ఈ మాటల మీద లక్ష్యం ఉంచలేదు. వాళ్ళే ఈయనేం చెప్తుండు, వాళ్ళేం ఆలోచిస్తున్నారో మీరు గమనించాలి. వారు ఎవరు? యేసుకు ఎందుకు గ్రహింపలేదు చెప్పాలి. ఎందుకు గ్రహింపలేదు? మాట్లాడుతున్నారు కదండి, మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు గ్రహింపలేకుండా ఒక దాంట్లో ఒక పనిలో ఉండరాళ్ళు. ఏం పనిలో? నువ్వు గొప్ప, నేను గొప్ప, యేసుక్రీస్తు నువ్వు ఇష్టమా, నేను ఇష్టమా? అసలు పరలోకంలో ఎవరు గొప్పవారని గొడవలు ఉండరు. ఆయన నేను చంపబడతారు, మంచకొమ్మని అప్పగిస్తారు, నేను చచ్చిపోతా, తిరిగి 3వ దినం లేస్తాను ఆయన అంటుండు. వీళ్ళేమంటారు? పరలోకంలో ఎవరు గొప్పవారు? వాళ్ళు తన్నాడు. చూడండి, ఇదే దుష్టుడు అసలైన సంగతులను విని నేర్చుకొని భక్తిగా మారనీయకుండా, ఒక ఆలోచన అనేది వాళ్ళ హృదయంలోకి వెళ్ళకుండా, యేసుక్రీస్తు చెప్తున్న బోధను వాళ్ళ హృదయంలోకి వెళ్ళకుండా దుష్టుడు ఎలా ఆటంకం తీసుకొచ్చి పెట్టింది. చూడండి, ఎవరు గొప్ప ఆ గొప్పల కోసం తిప్పలు పడుతుంది. వీళ్ళు మాట్లాడుకుంటారు. చూడండి, యేసుక్రీస్తు అంత గట్టిగా ఆయన మరణం గురించి సిద్ధపడి, నేను చచ్చిపోతాను, తిరిగి 3వ, ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు యేసుక్రీస్తు. అది ఈయననే కూడా చేసిందండి దుష్టుడు. ఎవరిని? యేసుక్రీస్తుని వెంబడించే ఫాలోవర్స్, శిష్యులు, తను ఏర్పరచుకున్న శిష్యులను. మీరు గమనించండి, అర్థమైన తర్వాత హృదయాలను కుమ్మరించి ఏడిసి హతసాక్షులుగా మారిన మొత్తం వాళ్ళు. అందుకనే అంశం కూడా నేను ఏం పెట్టాను కదా, క్రీస్తు చూపిన మాదిరి ఆనాడు శిష్యులకు అర్థమైంది, ఈనాడు బోధకులకు లేకపోతే క్రైస్తవులకు, ఆయన నమ్మిన ఫాలోవర్స్కు అర్థమైందా అని ఎందుకు ప్రశ్నిస్తున్నాను తెలుసా? అర్థం కాలే. చూడండి, ఇంకా కిందికి వచ్చిన ఆ మాట గ్రహింపలేదు కానీ ఎవరిని వాళ్ళ ఏంటి కానీ వాళ్ళు శిష్యులు భయపడ్డారు. 33వ వచనం, అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడు అని మార్గములో ఒకరితో ఒకడు వాదించిన వాదనలో మునిగిపోయారు. ఎక్కడ గమనిస్తారు? తర్వాత ప్రభు ఏమో అన్నాడు అంటే, ఇప్పటిదాకా నేను చెప్పింది వినలేదా అల్ప విశ్వాసులారా? చెవులను హృదయమును మూసుకున్నారా, తెరవబడలేదా అని యేసుక్రీస్తుని అడగడానికి భయపడ్డారు. వీళ్ళు ఎందులో ఉన్నారు? తర్కించుకుని వాదన పెట్టుకురట. ఏం వాదన? ఎవడు గొప్పవాడు? స్నానం చేసిరు, నోటి నుంచి ప్రవర్తన మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి. మీరు గమనించండి,
నువ్వు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాదాలేనా? ద్వేషించిన వాడిని సైతం ప్రేమించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏం వెళ్ళాలి? ఫస్ట్ ఏం వెళ్ళాలి? ఇది కూడా మీకు అర్థమైంది. ఏం వెళ్ళాలి? ద్వేషించిన వారు నిన్ను ద్వేషించిన నీకు తెలుసు, అయినా అతన్ని కలుసుకోవాలంటే ఏం వెళ్ళాలి? ఫస్ట్ పాదములు వెళ్ళాలి, అప్పుడు పెదాలు మాట్లాడతాయి. అంతేనా కాదా? పాదాలు అనేది వెళ్ళాలా? అంత బాగానే ఉంది, వీళ్ళలో అంతా బాగానే ఉంది, ప్రేమ అంటున్నారు, అన్నీ అంటారు. కానీ మీరు గమనించండి, ఒక లోపం ఉంది వాళ్ళలో. ఒక లోపం అనేది ఉంది. ఏం లోపం? మనం సమానం అనుకుంటారు, ఎవడు గొప్ప అనుకునేది ఒకటి ఉంది. నోటి నుంచి మాటలు మంచిగానే ఉన్నాయి, తగ్గింపు స్వభావం బాగానే ఉంది, ప్రేమగా ఉంటుంది. కానీ ఒక దగ్గరకు వచ్చే వరకు ఏమవుతుంది? ఎరికైనా ఏమవుతున్నారు? నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అనే దాంట్లో మునిగిపోయి కిందికి చూడండి ఏమంటున్నాడు? ఒకరితో ఒకరు వాదించరు కనుక ఆయన ఇంకా ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గూర్చి వాదించుచున్నారని వారిని అడగగా వారు ఊరకుండిరి. యేసుక్రీస్తు తెలియదా? నేను చెప్పేది ఏంది, మీరు వినకుండా వాదించుకుంటున్నాడు బాబు అని అడిగినప్పుడు చూడండి, మీరు గమనించండి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వారందరిలో చిన్నవాడై, కడపడివాడై, చిన్నవాడై అందరికీ పరిచారకు ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలవబెట్టి వాణ్ణి ఎత్తుకొని కౌగిలించుకొని, ఈ చిన్న బిడ్డలలో ఒకరి నా పేరుట చేర్చుకొని నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకున్న వాడు నన్ను కాక నన్ను పంపిన నా తండ్రిని కూడా చేర్చుకోను. మీరు గమనించండి, బిడ్డల మనసు ఏముంటుందండి? ఎత్తుకున్నాడు కౌగులి. బిడ్డల్లో తారతమ్యాలు ఉంటాయా? హెచ్చు తగ్గులు ఉంటాయా? వాళ్ళు వీళ్ళు పగోళ్ళని వాళ్ళ పాదాలు అమ్ము అని వాళ్ళు ఉంటారా? మలబోయి కలిసి ఆడుకుంటారు. మలబోయి వాళ్ళకి తెలియదు, పాపం పసిపిల్లలకు తెలియదు పగోళ్ళని. ఎవరు తెలుస్తుంది? మారు మనసు పొందనోడు తెలుస్తుంది. అందుకనే ఒక మంచి మాట అంటుంటాడు, 14 3వ అధ్యాయము, రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 చదివాను. ఎంత వండర్ ఉన్నదో అక్కడ మాట. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతలేరు? ఎందుకు ఇంత కఠినాత్మయ్యారు? ఎందుకు ఇంత భయంకరంగా మారిపోయారంటే రోమానికి 3:14 బాగా గమనించండి. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు ఏమైనాడా? ఆహా, మీరు గమనించండి. అంటే వీడు ఏంటి, తాళం చేసిండు, పాదాలు కడుక్కోలేదు. ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ కొట్టాలన్నా, తిట్టాలన్నా, ఒక మనిషిని హింసించాలన్నా, నోరు మాట్లాడాలన్నా పగయు శపించుటయు ఎప్పుడు పనిచేస్తాయి? బాగా గమనించాలి. ఎప్పుడు పనిచేస్తాయి? పాదాలు రింగున బయటికి వెళ్తేనే కదా. నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు అనుకుంటే ఏమవుతుంది? వాడు వినాలంటే నీ పాదాలు బయటికి వెళ్ళాలి, అంతేనా? పాదాలు పరిగెత్తాలి. ఆ పాదాలు ఏమైపోతాడా? రక్తం చిందించడానికి వారి పాదములు పరిగెత్తుతాయి. వారి నోటి ఏముంది? వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నాయి. యేసుక్రీస్తు అంటుండు, లోపమేం దొరికినా నాయన, నా శిష్యులుగా మీరు ఉండాలంటే మీకేముండదు? బాగా శపించడం ఉండదు. అవి పని చేయకుండా ఉండాలంటే ఏముండాలి? మీ పాదాలు ఏమై ఉండాలి? శాంతి మార్గమున నడవాలి, కష్ట మార్గం ఉండదు. దాన్నే కంక్లూడ్ చేస్తుంటే కింద వచనంలో, రక్తం చిందిన వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టము వారి మార్గములో ఉన్నది, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. చాలు. ఏంటడా? పరిగెత్తుకొని పోయి కొడుతుంది, గౌరీ వెళ్తారు పాదాలు.
అందుకనే సువార్త ప్రకటించే వారి పాదములు ఏమున్నాయండి? మనం దేన్ని చూసుకుంటాం? ముఖాన్ని చూస్తాం. దేవుడు ఏం చెప్తాడు? పాదాలు చెప్తాడు. పాదాలు చెప్తాడు. మనిషి ఏం చెప్తాడు? ముఖం చూస్తాడు. దేవుడిని తెలుసు. ఎందుకంటే పాదాలు ఇంటి నుంచి బయట నుంచి బయటికి వెళ్తేనే పెదాలకు పని. పాదాలే కదిలినప్పుడు పెదాలకు ఏం పని ఉంటుంది? ఏం పని ఉండదు. మీరు గమనించండి. రక్తం చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. అందు గురించి మీ పాదాలు పరుగెత్తకుండా ఉండాలి అంటే వారి పాదాలు కడిగిపోయినాయండి. ఎవరైనా సరే మీరు గమనించండి, శత్రువు అయినా సరే వచ్చి పాదాలు పట్టుకుంటే మనిషి ఏమైపోతాడు? తగ్గించుకుంటే. శిశులో నేర్పేది అదే, నేను గొప్ప నేను గొప్ప. వాడు వచ్చి నీ పాదం పట్టుకున్నావు అనుకో, నువ్వు పోయి వారి పాదం పట్టుకున్నావు అనుకో, ఏమైంది? పగ ఉంటుందా? ప్రతీకారం ఉంటుందా? చేపిస్తారా? ద్వేషిస్తారా? చెప్పండి. ఉంటాయా? అన్నీ పోతాయా? అన్నీ ఎగిరిపోతాయా? ప్రేమ ఇలా ఎరిగిముతుంది. అమ్మ నా పాదాలు పట్టుకుంది, వద్దు. పాదాలు పట్టుకుందా? వద్దు. నువ్వు కూడా నా అమ్మ వద్దు. మనమందరం సమానం. ఈక్వాలిటీ నేర్పించడానికి యేసుక్రీస్తు ఏం చెప్తుండు? నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోయే ముందు ఈ పని నేను చెయ్యాలి, నేర్పించాలి, చూపించాలి, నేనే చేసి చూపించాలి. అది మాదిరి అంటే. అది ఈ కల్మషం ఇదంతా తొలగిపోవాలంటే ఎంత బలమైన పునాదేస్తుండు. ఇదేమంటారు? లూకాసు వార్తలు కూడా ఉంటుంది చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకా 9వ అధ్యాయము 44 నుంచి మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన చేసిన కార్యములన్నీ చూచి అందరూ ఆశ్చర్యపడగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటబడినీయుడి. ఈయన ఇంకా విశ్లేషిస్తుడు. వైద్యుడైన లూకా గారు వైద్యుడు కదండి. చాలా ఈ మాటలు ఏం చేస్తాడు? వాళ్ళు చెవున పెట్టలే. ఎవరు? వాళ్ళు ఏం చేసిర్రు? ఎవడు గొప్పవాడు అన్న వాదనలో ఉన్నారు. ఇక్కడ ఈయన విశ్లేషిస్తప్పుడు ఈయన ఏమంటుండు? యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తుండు? చెప్పిన మాటలు మీ చెవులలో నాటబడనీయుడి. అక్కడ చెప్పింది యేసుక్రీస్తే, ఇక్కడ చెప్పింది యేసుక్రీస్తే. అక్కడ వాదన పెట్టుకురు కదా, ఇక్కడ ఏమంటుండు? మీ చెవులలో నాటబడనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను కూర్చి వారు ఆయనను అడగవెరిచిరని వెరిచిరు. తమలో ఎవడు గొప్పవాడని వారిలో తర్కము పుట్టెను. ఇక్కడ తర్కం అని చెప్పిన యేసు హృదయ ఆలోచనలు ఎరిగినవాడై ఒక చిన్న బిడ్డను తీసుకొని తన ఎదుట నిలవబెట్టుకొని, ఈ చిన్న బిడ్డను నా పేరున చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై కింది లో స్థాయిలో ఉంటాడో వాడే గొప్పవాడని మీరు గమనించండి. వారితో చెప్పింది గమనించండి. అంటే ఈ లోపం ఉన్నదండి వారిలో. కాళ్ళు గడిగే పని ఏంటంటే అది లోపం ఉంది. ఆ లోపము ఉన్నదని యేసుక్రీస్తే క్లియర్గా డిక్లేర్ చేస్తుంది. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి.
బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్టు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదమును ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవలనని మీకు మాదిరిగా ఇలాగో. ఎందుకు చేసినాడు పాదాలు కడుగుడు? ఏం నేర్పించడానికి? తగ్గింపు కలిగి ఉండాలని. నన్ను ప్రభు అంటున్నారు, బోధకుడు అంటున్నారు, ఓకే, నేను బోధకుడును ప్రభువును పిలుచుట న్యాయమే మీకు, ఇది ఓకే. కానీ మీరేం చేయాలి? ఎందుకు గడుతున్నారు ఎరికేనా? మీలో ఈ పోట్లాటలు లేకుండా, అసూయ లేకుండా, మత్సరం లేకుండా, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకోకుండా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని ఏం చేస్తుడు? ఆజ్ఞపూర్వకంగా చెప్తుడు యేసుక్రీస్తు. దీన్ని పాటించిన వారిదే పరలోకం. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. కడుగుతురా కడిపించుకుంటురా? ఇప్పుడున్న వాళ్ళు కడుగుతురా కడిపించుకుంటురా? ప్రేమిస్తురా? నేను చేసినది ఇప్పుడు నీకు తెలియదు పేతురు అన్నాడా? చదువుకున్నాం కదా. మళ్ళీ ఏమంటే ఇక్కడ పోయి 13-14 వచ్చే వరకల్లా మీరు ఒకరొకరు చేసుకుంటే ఈ హెచ్చు తగ్గులు అనేది ఉండవు. మీ పాదాలు శాంతి మార్గంలో నడుస్తాయి. దేవుని భయం మీకు ఎప్పుడు ఉంటుంది. దేవుని భయం లేనివాడే ప్రేమించలేడు. దేవుని భయం లేనివాడే శపిస్తాడు. దేవుని భయం లేనివాడే రక్తాన్ని చిందించడం వాడి పాదములు పరిగెత్తాయి. దేవునికి భయం లేనివాడికే ఏముంటుంది? శాంతి మార్గం వారు ఎరగరు. కన్ను ఎదుట మనకి భయం లేదు. ఉన్నవాడు తగ్గించుకుంటాడు, ఉన్నవాడు ప్రేమిస్తాడు, ఉన్నవాడు సమస్తాన్ని వదులుకుంటాడు, ఉన్నవాడు దేవుని సంబంధిగా తన ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాడు. అలా బ్రతకాలనే బోధిస్తున్న యేసు బోధ అంటే అద్భుతమైన విశ్లేషణ ఇది మొత్తం యేసుక్రీస్తు చేస్తున్న ప్రసంగం. ప్రపంచం మీరు గమనించండి, ఇలా ఉండాలి. క్రైస్తవులు ఇలా ఉంటే ఎలా ఉంటుందండి? ఎంత గొప్పగా ఉంటుందండి. నేను బ్రాహ్మణ్ని, నేను రెడ్డిని, నేను కమ్మను, నేను కాపును, మేము పెద్ద కులస్తులం. ఇంకా పాదాలు కడగమని చెప్పిండు. కడుకుంటారా? మీరు గమనించండి. ఈ దౌర్భాగ్యులు ఇప్పుడు ఉన్న పాదాలు మొక్కించుకున్నాడు కానీ, పూలు తల్లించుకోవడం కానీ రకరకాల చేస్తుండు. ఈయనేమంటుండు? ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే. ప్రేమ మాదిరి చూపాలి. నేను చూపించున్న మాదిరి మీ మధ్య మాదిరి లేకపోతే పరలోకం వెళ్తారా? ఎందుకు మాదిరి ఉండదో కూడా ఎందుకు మాదిరి ఉండదండి? ఎందుకు మాదిరి ఉండదు చెప్తా. ఎందుకు మాదిరి ఉండదో ఒక ఉన్నతమైన ఒక మాట చూపిస్తా. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. ఇది బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత రాస్తున్న గ్రంథం. ముప్పై 36వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ఒక మంచి మాట అక్కడ చెప్తున్నారు. ఇశ్రాయేలు గురించి చెప్పిందే మనం కూడా ఖచ్చితంగా మనం కూడా తిరిగి రావాలి. 24 నుంచి చదువుకుందాం. నేను అన్యజనుల్లో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదను. బాగా గమనించండి. మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము వాక్యముతో మిమ్ములను నింపుతాను.
అపవిత్రులు అయిపోయి మిమ్మల్ని కడుగుతుంది వాక్యం. శుద్ధ జలం, వాక్యాన్ని ఏంతో పోల్చిండు? తేనెతో పోల్చిండు, మెదడుతో పోల్చిండు. శుద్ధ జలం వాక్యముతో మిమ్మల్ని నింపుతా, శుద్ధ జలముతో చల్లెదను. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రతను అంతయు తీసివేసేదను. బాగా గమనించండి. మీకు నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులయ్యుందురు. నేను మీకు మీ దేవుడనై ఉందును. చూడండి, మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించదను. మీకు కరువు రానియక మీకు ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి. మీరు గమనించండి, మనిషి ఏమైపోయాడు? ఎందుకు బబులోను చెరకెళ్ళిరండి? వీళ్ళు ఎందుకు బబులోను చెరకెళ్ళిరు? వీళ్ళు బబులోను చెరకు ఎందుకు వెళ్ళిరు? వీళ్ళు బబులోను చెరకు ఎందుకు వెళ్ళిరు? చెరకెళ్ళిన వాళ్ళందరినీ బబులోను చెరకు వెళ్ళిరు, అశూర్య చెరకు వెళ్ళిరు. అశూర్యుల చెర కొంతమంది ఉన్నారు, బబులోను చెరలో కొంతమంది ఉన్నారు. మీరు గమనించండి, అశూర్యులు చెరలో కొంతమంది ఉన్నారు, బబులోను చెరలో కొంతమంది ఉన్నారు. ఎందుకు వెళ్ళిరంటారు చెరలోనికి? అపవిత్రతలు ఉన్నారు వీళ్ళందరూ. అన్ని దేశాలకు చెదరగొట్టిండు. అందుకనే అన్యరాజులను రేపి వీళ్ళందరిని అప్పగించి శితకొట్టి చెవులు మూసిండు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు? పరలోకమందున్న తండ్రి అయిన యెహోవా. మీరు గమనించండి, అందుకని చెప్తుండు, నేను అన్య దేశముల నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లెదను. మీ విగ్రహములను ఏం చేసిరు? అనేకమైన విగ్రహముల తట్టు తిరిగిరు, భయంకరమైన పాపాత్ములుగా మారి. ఎందుకు మారిరు? రాతి హృదయం ఉంది. అందుకనే ఇలా మాట్లాడతారు. రాతి హృదయం ఉన్నాడు బండబూతులు తిడతాడు. ఆడుకు మంచి చెడు పగతో రగిలిపోతాడుగా. ఎవడు? రాతి గుండె ఉన్నోడు. అని హృదయం ఏంటి? అని హృదయం బండవారిపోయింది రా అంటారు. అంతేనా? దేవుడు కూడా అంటుడు, వాళ్ళ రాతి హృదయం రా, అందుకే ప్రేమ లేదు, అందుకే జాలి లేదు, అందుకనే సత్యము లేదు, అందుకనే భయంకరంగా మారిపోయిరని ఒక మాట. అక్కడికి పోయి ఇక్కడికి వద్దాం. హోషేయ గ్రంథానికి వెళ్ళి ఏం చేస్తున్నారని బాధపడుతుండు. హోషేయ గ్రంథంలో ఒక మాట చూద్దాం. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి చదువుకుంటుద్దాం. హోషేయ దానియేలు ఉంటుంది, 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. జనులు ఏమైపోయారట? వీళ్ళు హృదయం ఏమైపోయింది? బండలా మారిపోయింది. గుండె ఏమైపోయింది? బండ అయిపోయింది. రాతి హృదయం అయిపోయింది. అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు కదా? ప్రేమ లేదు, నా జాలి లేదు, ఏం లేదు. ఎలాంటి పాపిష్టి పనులు, ఎలాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారో ఇక్కడ హోషేయ గారు బాధపడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడిన, మా ఇశ్రాయేలారా యెహోవా మాట ఆలకించుడి. మనిషికి ఉండవలసిన సత్యమును, కనికరమును, దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యమును
పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచారం చేయుటయు ఏమైందట? వాడుక. మంచి పనులు చేయడానికా? దొంగతనం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, మోసం చేయడానికి, హత్య చేయడానికి. ఎందుకు ఇట్లా పరితెగించిపోతున్నారు సమాజం? దేవుని మాట లేక, భయం లేక. భర్తకు ద్రోహం చేసే భార్య, భార్యకు ద్రోహం చేసే భర్త, తల్లిదండ్రులకు ద్రోహం చేసే పిల్లలు, అన్నదమ్ములకు ద్రోహం చేసే తమ్ముళ్ళకు ద్రోహం చేసే అన్నలు, అన్నలకు ద్రోహం చేసే తమ్ములు, తల్లిదండ్రులకు ద్రోహం చేసే బిడ్డలు. ఎందుకు మారిపోయినాయి అన్నీ? దేవుని భయం లేదు. ముందు మాటలు తగ్గునగా వారు కనుల ఎదుట దేవుని భయము లేదు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని ఎలా చూడలేరు రాతిగుండా ఉంటే. అయ్యో, కనిపెంచిన బిడ్డలను కూడా ఎలా చూసుకోవాలో, ఎలా ప్రేమించాలో తెలియని తల్లిదండ్రులు, మూర్ఖులుగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? రాతి హృదయం వచ్చింది కనుకనే ప్రేమ ఎగిరిపోయింది. అక్కడ ఏమొచ్చింది? బండలాంటి హృదయం వచ్చింది. ఆ బండ మీద విత్తనం వేస్తే ఏమన్నా మొలుతుందా అండి? ఏమన్నా మొలుతుందా? విత్తనం వేస్తే బండ హృదయంలో ఏం మొలవదు. పాషాణ హృదయము, కఠినమైన హృదయము బండలాగా మారిపోతుంది. ఎవరిని ప్రేమించదు, భయంకరంగా మారిపోతుంది. మీరు గమనించండి, అలా మారిపోతారు జనాలందరూ. అందుకనే ఇక్కడ మీరు చెప్తుండ్రు వాడుక అయిపోయిందట. ఏం వాడుక? తినుడు ఒక వాడుక అంటే పర్లేదు, కానీ ఇక్కడ ఏంటట? మనుషులు ఎలాంటి అభ్యాసం చేసుకున్నారట? వ్యభిచారం చేయటం వాడుక. మాకు లైసెన్స్ ఇచ్చేయండి, సమాజాన్ని ఇంకా సర్వనాశనం చేస్తాం. దొంగతనం చేస్తారు, వ్యభిచారం చేస్తారు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం సంచలనం సృష్టిస్తుంది. ఏంటి? ఒక మంత్రి కొడుకు ఒక 17 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసిండు, మొత్తం ఇది చేసిందని చెప్తారు. ఏమైంది? దేవుని భయం లేక. దేవుని భయం లేకండి. మీరు గమనించారా? వ్యభిచారం అట, నరహత్యలాట, అబద్ధ సాక్ష్యములట, అబద్ధములాట, ఇది వాడుక అయిపోయింది. అందుకే దేవుడు ఏం చేస్తుండు? మనల్ని ప్రకటించమండు. వ్యాజ్యం వాక్యంతో ఇది చేస్తుంది తప్పు. వ్యభిచారం తప్పు, మోసం చేయడం తప్పు, అబద్ధ సాక్ష్యం పలకడం తప్పు, ఒకరిని దోసుకోవడం తప్పు, ఒకరిని మోసగించడం తప్పు. ప్రపంచంతోనే వ్యాజ్యం. ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని వాక్యం కలిగిన బిడ్డలు వ్యాజ్యం ఆడుతారు దేవుని పక్షంగా. దేవుడు ఇలా చెప్పాడు, ఇది తప్పు, ఇది మోసం. జనాలకు ఏమర్థమవుతుందండి? ఇది మత గ్రంథం, మాకు వద్దురా బాబు అంటారు. క్రైస్తవ్యం మత గ్రంథం కాదు, పరలోకానికి మార్గం. జనం ఏమంటుంది? ఇది మత మార్పిడి అండి అంటుంది. మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. బండలాంటి హృదయం ప్రేమించేటట్టుగా ప్రేమించాలి. ప్రేమించబడు. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎన్నో రకాలుగా చీల్చింది ఇప్పటికే దుష్టుడు. కులంగా చీల్చింది, మతంగా చీల్చింది, ప్రాంతంగా చీల్చింది, రకరకాలుగా చీల్చి చెండాడింది మతం. ప్రాంతీయంగా ప్రాంతాలుగా విడిపోయారు, కులాలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు. కులానికో సూర్యుడు ఉందా అండి? కులానికో చంద్రుడు ఉందా? కులానికో ఆకాశం ఉందా? కులానికో భూమి ఉందా? కులానికో ఒక గాలి ఉందా? ఎందుకు 4 రోజులు బతికి చచ్చిపోయడానికి ఎందుకు ఇవ్వండి? దౌర్భాగ్యం అని తీసుకొచ్చుకొని పెట్టుకోలే. మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టిన దేశం మన తిప్పిన దేశం మనది. మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టి తిప్పిన దేశం మనది, భారతదేశం. నువ్వు అంటరానుడివిరా, వెలువేసిరు. మీరు గమనించారా? ఇగో ఈ జనాలు ఏం చేసినట్ట వాడుక. జనాలు ఏముందట? మళ్ళా చదవండి. ఇశ్రాయేలు వారలారా, నా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము
దేశమందు లేకపోవుట చూచి సత్యం ఉంటే కనికరం ఉంటే ఈ మతుర్మాదం ఎందుకు వస్తాయండి? మత పిచ్చి పట్టినట్టు ఎందుకు రెచ్చిపోతారండి మనుషులు? ఒకరినొకరు చంపుకోవడం ఏంటండి? దేవుని జ్ఞానం లేక మూర్ఖంగా ప్రవర్తిస్తుంది మూర్ఖ సమాజం. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలికి ఎంతోమంది జైళ్ళల్లో నరిగిపోతున్నారు. ఏ తప్పు చేయలేని వాడు కూడా ఈ అబద్ధ సాక్ష్యాల వల్ల అన్యం పుణ్యం తెలియని వాళ్ళు సెంట్రల్ జైల్లో ఎంతోమంది నలిగిపోతున్నారు తెలుసా మీకు? ఈ దొంగ సాక్ష్యాల వల్ల, ఈ తప్పుడు మాటల వల్ల ఏ పాపం చేయలేని అపశుభం తెలియని కూడా జైళ్ళల్లో నలిగిపోతున్నారు. అది చాలా ప్రమాదకరం. అబద్ధం ఆవుటయ్యు హత్య చేయడం, అన్యాయంగా ఏ పాపం చేయని వాళ్ళను ఏం చేయని వాళ్ళను హత్య చేస్తురండి. అన్యాయంగా నిష్కారణంగా చంపలేరు. ప్రాణం పోయలేని నీకు ప్రాణం తీసి అక్కెక్కడిదిరా నీకు? మీరు గమనించండి, ప్రాణం పొయ్యలేని నీకు ఒక ఎదుటి వాని ప్రాణం తీసి హక్కు నీకుందా? లేకపోతే వాడిని చంపి నువ్వు ఏళ్ళు బతకగలవా? నువ్వు ఎన్నేళ్ళు ఉండగలవు ఈ భూమి మీద? నువ్వు కూడా చచ్చిపోతావుగా. చచ్చిపోయేవాడిని నువ్వెందుకు చంపి నేరస్తుడు అయిపోతున్నావు? చచ్చిపోయేవాడిని నువ్వు చంపి నేరస్తుడు ఎందుకు అయిపోతున్నావు? ఒకనొకనాడు ఆయన చచ్చిపోతాడు కదా. ఓర్చుకోలేవా? సహించలేవా? భరించలేవా? కఠినాత్ములండి. మనుషుల హృదయాల్లో ప్రేమ లేకుండా, మాదిరికరమైన బతుకు లేకుండా, ప్రేమించకుండా, ప్రేమ చూపించకుండా కఠినాత్ములుగా మారిపోయి అసూయతో, మత్సరముతో, కుళ్ళుతో, కుతంత్రముతో రగిలిపోతూ శపించడము, హత్య చేయడము, ఇది ఏమైపోయిందో వాడుకైపోయింది. లోకానికి ఏమైందట? వాడుకైపోయింది. దేవుని భయం లేక, దేవుని మాటలు లేకనే బరితెగించిపోతురు. దేవునికి ఆలయంగా, పరిశుద్ధమైన దేవునికి ఆలయంగా ఉండవలసిన ఈ దేహాన్ని వ్యభిచారం చేస్తారా? వ్యభిచారంతో పాడు చేస్తావా దీన్ని? అది పురుషుడు కానీ స్త్రీ కానీ. ఎంత అపవిత్రత! పరిశుద్ధాత్మకు ఆలయాన్ని నువ్వేనయ్యా, కదులుతున్న దేవాలయం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ స్త్రీ, భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్కరు అదే. దేవుడు కట్టుకున్న దేవాలయాలు, మానవ దేహాలు. దీన్ని పాడు చేయడానికి కాదు. ఇందులో మందు పోసి ఆల్కహాల్తో, గుట్కాలతో, గంజాయితో, మత్తు పానీయాలతో ఊగిపోవడానికి కాదు ఈ దేహం ఇచ్చింది. ఎదుటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపడానికి కాదు ఈ కాళ్ళని ఇచ్చింది. ఎదుటి మనిషిని ఆడిపోసుకొని విపరీతమైన బూతులు తిట్టి ఇది చేయడానికి కాదు ఈ నోరునిచ్చింది. చెప్పించడానికి కాదు నోరునిచ్చింది. ఏమర్థమవుతుంది సమాజానికి? దేవుని మాటలు లేకనే సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది, అశాంతి రేగుతుంది, సమాధానం లేదు. కాబట్టి దేశం ఏమైపోతుంది? ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపరస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. సముద్రంలో ఎందుకు చేపలు చచ్చిపోతున్నాయి? ఎందుకు ఇది అయిపోతున్నాయి? అనేకమైన భయంకరమైన కంపెనీలు పెట్టి విషవాయువులు మొత్తం సముద్రంలోకి వదిలిపెడుతుండే, కాలుష్యాన్ని మొత్తం వదిలిపెడుతుండే ఏమైపోతుంది? చచ్చిపోతున్నాయి. మానవ మనగడకే పెను ప్రమాదంగా మారిపోయింది. కొత్త ఆవిష్కరణ అంటూ కొత్త పుంతలు దొక్కుతూ మానవుల మనగడకే గొడ్డలు పెట్టిగా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, వాడుకైపోయింది దేశమందు. దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశముతో, దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. మంచిగా బతకండి, మంచిగా ఉండండి అని ఉన్నాడు. మీరు గమనించండి, ఎందుకు ఇలాంటి వారు ఇలా మారిపోతారు? ఎరికైనా హెజ్కేల్ గ్రంథంకి రండి. ఎందుకు అలా మారిపోతారు? ఎరికైనా హెజ్కేల్ గ్రంథానికి రండి. 25వ వచనం చదవండి. 36, 25.
26 చదువుకుందాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసాను. ఎందుకంటే వ్యభిచారంతో నువ్వు అపవిత్రుడైపోయావు, నరహత్యతో అపవిత్రుడైపోయావు, అబద్ధ సాక్ష్యములు చెప్పి అపవిత్రుడైపోయావు. నీలో సత్యం లేదు, నీలో దయ లేదు, నీలో కనికరం లేదు, నీలో మంచితనమే లేదు. నరరూప రాక్షసుడుగా మారిపోయావు. అందుకే నీకు కావాలి నూతన హృదయం, అందుకే నీకు కావాలి నీకు మాంసపు గుండె, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేస్తాను, క్రమపరుస్తాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. మీరు నా పిల్లలు, నేను మీకు తండ్రిని. మీరు నా బిడ్డలు, నా పిల్లలు మిమ్మల్ని అందరినీ మేము కాపాడుకుంటా. ఏ ఒక్కరు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలారా నా దగ్గర రండి, మిమ్మల్ని కాపాడుకుంటాను. ఆ కాపాడుకోవడానికే వచ్చింది యేసుక్రీస్తు. అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి విలువ పెట్టి కొని చివరి రక్తబొట్టు వరకు కలువరి శిలువలో కార్చి మన పాపాలను మన శాపాలను కలువరి శిలువలో తీసివేయడానికి ఆయన పడిన ఆ శిలువలో పడిన వేదన, ఆ బలియాగం ఊహ కూడా అందది, మాటల్లో వివరింపలేనంత బాధ వేదనను అనుభవించాడు ఆ మహనీయుడు. ఎందుకోసం? నీ కోసం, నా కోసం, రాబోయే తరాల కోసం, పుట్టబోయే పిల్లల కోసం, సర్వ సమాజం మనుషులందరి కోసం చేసిన బలియాగం. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి 10వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము చాలా మంచి మాటలు ఉన్నాయి. మనకి ఏమైపోయింది అన్నప్పుడు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. 10వ అధ్యాయము 21, 22 కలిసి ఉంటుంది చూడండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు అంటే యేసుక్రీస్తు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి, బాగా గమనించండి, మనస్సాక్షికి కల్మషమును తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చాలు. ఏం జరగడా? తోసకుండునట్లు నీ హృదయంలో ఎలాంటి కల్మషం ఉండొద్దు, ఎలాంటి రాతి గుండె ఉండొద్దు. మాంసపు గుండె, మెత్తటనే మాంసపు గుండె ఉండాలి. వెండలా కరిగిపోవాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తే ఆదరించాలి, బాధపడవారిని ఓదార్చాలి, కష్టాల్లో ఉన్నవారికి బాసట నిలిచాలి, ఆకలైన వారికి అన్నం పెట్టాలి, దాహమైన వారికి నీరివ్వాలి. మీరు గమనించండి, క్రీస్తులో ఉన్న చూపించిన ప్రేమ అండి. ప్రేమ కల్మషం అసలు తోచకూడనట్లు. యోహాను సువార్త 13 ముగించుకుందాం. బైబిల్లో ఉన్నతమైన మాటలండి, అది బైబిల్లోనే ఉండిపోయినాయి. క్రీస్తు చూపిన మాదిరి ఆనాడు శిష్యులకు అర్థమైంది, ఈనాడు బోధకులకు అర్థమైందా అని ప్రశ్నిస్తే అర్థం కాలే. కడుగుదిరా, నా కాలు కడుగుదిరా, నాకు దండలై, నాకు సన్మానించు. ఏందో ఏం కథో. క్రీస్తు చూపించిన ప్రేమ, క్రీస్తు చూపించిన మాదిరి అన్ని విషయాల్లో 13 నుంచి వెళ్ళి 11 నుంచి వెళ్ళి చూద్దామా. 13వ అధ్యాయము. తను
అప్పగించిన వారిని ఎరిగను గనక మీలో అందరూ అపవిత్రుడు కారని. అంటే ఏంటి? పవిత్రుడు అందరూ అపవిత్రుడు కారు అంటే ఒక్కడున్నాడు, ఆడే చీడ పురుగు, ఇస్క్రియతు యూదా, వారి గురించి చెప్పాడు 12వ వచనం కూడా. వారి ఆ కడిగేటప్పుడు కూడా ఈ కఠినాత్ముడు కూడా ఉండు. పాదములు పట్టుకునే వరకు ఈ రాతి గుండె కరగలే, చూసిరా? పాదములు కడిగేటప్పుడు ఈ రాతి గుండె కరగలే. కొంతమంది పాదాలు కడిగినప్పుడు తల్లు కూడా వెళ్ళిపోతారు, దౌర్భాగ్యం. అయ్యో నీ దండం పెడతాయా అని పట్టుకున్నా కూడా కాలు ఇట్లా చెదిరించుకోకపోతే వీడెవడు? వీడు పక్క రాతి గుండె, వీడు అపవాది సంబంధి, పెద్ద కుమారుడు వీడే. మరి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? ఎందుకు చేసిందో, ఏం చేసినో? నేను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి. పరలోకం నుంచి వచ్చాను, పరలోకంకే తిరిగి వెళ్ళాలి. వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మంచి చెడ్డలు చెప్తాడు ఎవడు ఉండడు మీకు. ఇక నేను గొప్ప అని మీరు గొప్పల కోసం తిప్పలపడకండి. మీరందరూ సమానులే. నా ప్రేమతో మిమ్మల్ని అందరూ నింపుతున్నాను. నేనే మీ పాదాలు కడిగినంటే ఏంటి? నేను చేసింది మీకు తెలిసిందా అని అడిగి ఏమంటుంటారు కదా, బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు పిలుచుట న్యాయమే, ఇది మంచిదే, ఓకే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీకు మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే ఆజ్ఞ, కడగవలసినదే. నేనే చేసిన మీకు హెచ్చుతగ్గులు లేకుండా పోవాలంటే కడగవలసినదే. ఎందుకు అడిగిన యేసుక్రీస్తు పాదాలు? స్నానం చేసిన వాడికి పాదాలు కొడుకునే అవసరం లేదు. పేతురు నా చేతులు నా తల మొత్తం కడుగు ప్రభు అన్నాడు. స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కునే అవసరం లేదయ్యా. పాదాలు ఏ పాదాలు చెప్పాలి? వీళ్ళకు ఉన్నది ఆ గొడవ పెట్టుకుంటారు వాళ్ళు, ఎవడు గొప్పవాడు పరలోక రాజ్యంలో. ఆ చిన్నది తీసివేయడానికి పాదాలు కడిగి, ఇగో నేను గొప్ప అని ఇది మొత్తం పోవాలంటే ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. నేను మీకు మాదిరి చూపించిన, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపించేటోడు, మీకు చెప్పేటోడు, దశ నిర్దేశించి మీకు చూపించిన. అందుకనే మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను. ఆదరణకర్త, ఉపకారాత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మీ వద్దకు పంపిస్తాను. మీరు సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపిస్తాడు. ఎందుకు అడిగింది యేసుక్రీస్తు పాదాలు? ఇప్పుడు నేను చేసింది మీకు తెలిసిందా? ఇప్పుడు నీకు తెలియదు పేతురు అన్నాడు. తర్వాత ఏమడు? మళ్ళీ మీకు ఇప్పుడు తెలిసిందా? ఆయన కూడా తెలియలే. కానీ మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. క్లారిటీ ఇస్తుంది. మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు భరించుకోవాలి. మీలో పగలు ప్రతీకారాలు పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే మీరు శాంతి మార్గములో నడవాలి. మీ పాదములు సువార్త ప్రకటించే వారి పాదములుగా ఉండాలి. రక్తం చిందించడానికి పరుగులెత్తొద్దు. రాతిగుండు ఉన్నోడు ఏం చేస్తాడు? పరుగెత్తుతాడు వాడు. అప్పుడు ఏం చేస్తుంది? పాదాలు పరిగెత్తినాక నోరు చెప్పిస్తుంది అన్నీగా, అవునా? చేస్తుంది. అది ఉండొద్దనే, మీలో అవన్నీ ఉండొద్దనే యేసుక్రీస్తు పాదాలు కడిగి చూపించింది మొత్తం మహనీయుడు. మీరు గమనించారా? ఆనాడు శిష్యులకు అర్థమైంది కనుకనే హతసాక్షులుగా మారారు. ఈనాడు క్రైస్తవులకు అర్థమైందా? బోధకులకే అర్థం కానప్పుడు క్రైస్తవులకు ఏమర్థమైందండి? పాపం. అమాయకులైన విశ్వాసులకు ఏమర్థమైంది? ఈ ప్రాథమికమైన సూత్రమే క్రైస్తవునికి అర్థం కాలే. తగ్గింపు స్వభావం, తగ్గింపు, ప్రేమ చూపాలన్న ఆలోచన లేనప్పుడు ఏమర్థమైంది? రాత్రి ఒక ఆయన చూపించాడు, అయ్యా నన్ను చంపాలనుకుంటున్నా, తల నరికెత్తనట, నన్ను రక్షించుకొని నన్ను కాపాడుకోండి అంటే. ఎవరండి? ఎందుకు ఆ నోటు చూసేందుకు, ఆ భయం ఎందుకు? ఆయన ఏమంటారు కన్నా, ఇంటికి వెళ్ళాక చదవండి. 3వ అధ్యాయం సామెతల గ్రంథం మంచిగా చదవండి.
క్లియర్గా ఉంది. మనుషుల అందును దేవుని అందును దయ అందును నువ్వు దయ పొందిన వాడవైతావు, ఎవడు నిన్ను కదిలేయడాను. కంపునోరు వేసుకొని ఈయన మీద ఆన మీద పడి పనికి మాలిన మాట చెత్త మాటలన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి నువ్వెందుకు రానేది అనవసరంగా. నువ్వు అనవసరంగా ఎదుటోళ్ళ మీద నోరు బారేసుకునేది నీకెందుకు? నీదేందో నువ్వు గొప్పగా ప్రకటించుకో. క్రీస్తుని గురించి ప్రకటించు, పక్కన గురించి నీకెందుకు? పక్కదాంట్లో ఏలుపెట్టి నీకెందుకు? అట్లా పెట్టుకొనే పెద్ద తలపోటు తెచ్చుకుంటారు. యేసుక్రీస్తు ఎందులోనికి వెళ్ళి ఏంటా? బైబిల్ బాగా ధ్యానించండి. ప్రవక్తలు హెచ్చరించి ఇశ్రాయేలు జనాంగాన్ని, పక్కోనికి కాదు, ఇశ్రాయేలుకు ప్రకటించండి. యేసుక్రీస్తు ఇశ్రాయేలుకు ప్రకటించిండు. ఇప్పుడు క్రైస్తవులుగా నేను నమ్ముకున్న వాడికి నువ్వు ఉన్నతంగా ప్రకటించు గొప్పగా. ఈయన వల్ల వచ్చే మేలేంటి, ఈయన వల్ల నీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, నమ్మకపోతే ఎంత నష్టపోతావు, ఈ సృష్టి ఏంటి, అనంతమైన దీని గురించి చెప్పు, వివరించి ఆయన ప్రేమను గురించి ఆయన త్యాగం గురించి చెప్పు. పక్కదాని గురించి నీకెందుకు? మరి ఇప్పుడు ఎందుకు ఒకటే నన్ను కాపాడాలని అనేది ఎక్కడ? ఎందుకు ఒకరికి టార్గెట్ అవ్వడం ఎందుకు? క్రీస్తు అయిందా? అపోస్తులు ఏం చేశారు? దేవుడు నీకు తోడుగా ఉంటారు. తప్పించినా లేదా అనేక ప్రమాదాల నుంచి వెళ్ళి నన్ను తప్పించున్న ప్రభు. నువ్వు మనసులో సాయం కోరుకున్నాడు, దేవుడు నీలో లేదంటే అర్థం. తరలించుకొని ప్రార్థించుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాం. యేసుక్రీస్తు చూపించిన మాదిరి నాయన శిష్యులకు అర్థమైంది కనుకనే వాళ్ళు సమస్తం విడిచిపెట్టుకున్నారు, తన ప్రాణాన్ని దారపోసుకున్నారు, ఉన్నతంగా నీ గురించి బ్రతికారు నాయన. విలువలతో కూడిన జీవితాన్ని వాళ్ళు గడిపారు, హతసాక్షులుగా మారారు. అది అక్కడి వరకే ఆగిపోయింది. ఇప్పుడు మాదిరికరమైన జీవితం లేదు తండ్రి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతున్నారు. లేఖనాల వెలుగులో వాళ్ళ బ్రతుకులను సరిచేసుకొని అనేకులకు మాదిరిగా చూపవలసిన క్రైస్తవులు బోధకులే మాదిరిగా లేకపోతే పాపం విశ్వాసులు ఎలా మాదిరిగా మారుతారు నాయన? మంచి మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు, చక్కగా నీ ఆత్మ సహాయంతో మాకు బోధించినందుకు నీకే మహిమ చెల్లిస్తూ, విన్న ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో ముద్రించండి నాయన. నీ మాటలకు మా హృదయం కరిగిపోయి వెన్నలాగా కరిగిపోయి తండ్రి అయా, నీ మాటలకు మా హృదయంలో చోటిచ్చి మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా నీ వాక్యం అనే వెలుగులో మా బ్రతుకులను తండ్రి కట్టుకుంటూ ముందుకు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేరు ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటాం తండ్రి. క్రీస్తు నామమున అందరికీ వందనాలు. క్రీస్తు శుభాలు.